లోపల ఇప్పుడు రాముడు అఖండ విజయం సాధించుండు. చివరకుండా ఒకవేళ పిడుగుత్తుల పందెం ఆడినారే. ఆ పిడుగుత్తుల పందెం లోపల రాముడు గుర్తుగా వల్ల సమయానికి మనిషెట్టి రాజు ఏమంటా ఉన్నారైనా రామ పరశురామ నిన్ను కొట్టేటప్పుడు మా తల్లిదండ్రుల పేరు తాత ముత్తాతల పేరు చెప్పి నిన్ను కొట్టినము. తల్లిదండ్రుల పేరు చెప్పి మమ్మ కొట్టవయ్యో అన్నప్పుడే భార్గవి పరశురాముడైనా సభ లోపల తల్లి పేరు చెప్పిండు, చెల్లెల పేరు చెప్పిండు, తమ్ముల పేరు చెప్పిండు రాముడే. ఆ నిండు సభలోన రామరాము రామయ్యకు పేరు దొరకాయే రామరాము రాముడమ్మ రామయ్య రాముడమ్మ రామయ్య అంతమంది లోపల ఒకవేళ తల్లి పేరు చెల్లెల పేరు చెప్పిండు కానీ ఒకవేళ తాటోడి తండ్రి పేరు వస్తలేదు. కావలార నేను పుట్టి పెరిగి 12 ఏళ్ల వయసుకు వచ్చిన కానీ ఇంతవరకు మా నాన్న ఎవరో నా కళ్ళతో ఉడకపోతుంది. మావరం పోనొక్క గడియ తల్లిని తండ్రి పేరు అడిగారు, ఒక్క గడియ వాళ్ళ తిరిగి రానొక్క గడియే. 3 గడియలలో ఏడ వచ్చి మారు పందెములాడుతా బావలాడ తండ్రి పేరు తెలుసుకొని వస్తానయ్యా అన్నప్పుడు మనిషెట్టి రాజులు ఏమంటా ఉన్నారైనా మీకు తను లేడు రెండెల్లి కొడుకు రాజ్యాలు లేవురా రామయ్య, కొడుకులు మీకు ముంగిలు లేవురా రామా. పేదలకు పుట్టిండు రాము పరశురామ పసరకాడు పిల్లలే మీ తల్లికి పక్క మొగలైదు రామయ్యా. బంధుల్లా కొలువని కన్నయ్యా రామా, మీకు తండ్రి లేదు రాము రామయ్య. నాతోని ఆట ఆడలేక ఆట లోపల కంటే విజయం సాధించలేక బావలారా, నాతోని ఆట లోపల గెలవలేక ఆట లోపల కంటే విజయం సాధించలేక నా తల్లిని గిన్ని మాటలు అంటున్నారా. 3 గడియాల్లో వెళ్ళిపోయి నా తల్లి దగ్గరికి వెళ్ళిపోయి తండ్రి పేరు తెలుసుకొని వచ్చి మారు పందెములు ఆడి ఒకవేళ మీ 7 మంది తలపండ్లు కొట్టి కాసుల కొట్టలాడి గంగ లోపల స్నానం చేసి అప్పుడు నా తల్లి చేత అన్నం తింటానంటే భూమి మీద వంగి వచ్చి ఒక గుద్దు గుద్దినాడే. చెట్టుకు మాటలాడి చెట్టు కాడు పెట్టి భార్గవి పరశురాముడైనా ఆహా మట్టేడు మావరము కొల్లవాళ్ళు వెనకనేమి కొల్లవా మన సల్ల బాణువులు ఎత్తుకొని ఉతమున్నారే. చిల్లర్రాళ్ళు పట్టిండు సల్ల బాణువుల మీద దెబ్బ సల్ల బాణువులు వరిగిపోయింది. మలిశెట్టి రాజులు ఏ మాట అన్నారో కొల్ల వాళ్ళు కూడా అదే మాటలు అంటున్నారమ్మా. ఒకవేళ వెనకనే భార్గవి పరశురాముడైనా ఎల్లమ్మ మేడకేమో
ఎల్లమ్మదేవి కొడుకురామని ఆడుకొని ఎదుర్కొని చెప్పి ఐవాది పంచమంగళాన్ని పట్టుకున్న దేవి చెప్పుతోడు ఉత్కాలని వాళ్ళు పట్టుకోనమ్మా ఎల్లమ్మదేవి తల్లి కూడా బయలుదేరినా దానం చేసేటట్టు ఉంటే భోజనాలు పెట్టేదాను ఒకవేళ కడిపిడిస్తాను చేసి వస్తే ఒకవేళ భోజనాలు పెడతారంటావా రేణుకా ఎల్లమ్మ అందుకే అన్నరమ్మ పెద్దలు కన్నుకున్న కన్న తల్లి కడుపు చూస్తుందంట చేసుకున్న భార్యనేమో జేబు చూస్తుందంట కొడుకు ఇంటి లోపలికి రాగానే నా కొడుకు ఎంత ఆకలి కొన్నాడు దూపలు కొన్నాడని కడుపు చూస్తుందమ్మా అదే చేసుకున్న భర్త అయితే నా మొగడు పొద్దున్నే పట్నం పోయి ఎన్ని పైసలు తెచ్చినా జేబులు విసికి చూస్తుంది నేను ఆట లోపల కండ విజయం సాధించిన తల్లి అటువంటి సింహాసనం అలంకరించిన పెద్దలందరూ ఏరవచ్చు నాకు శాల్వలతో సత్కరించిరి ఎల్లమ్మ కొడుకు గొప్పవాడు ఎల్లమ్మ కొడుకు బాహుబలి ఎల్లమ్మ కొడుకు గొప్పవాడు అన్నారమ్మా వాళ్ళన్న మాటలకు నా కడుపు నిండింది తల్లి ఆకలైతే లేవు దూపలైతే లేవమ్మో వస్తుండగా ఒకవేళ ముగ్గురు బ్రాహ్మణోత్తములు అంట 3 సీస పద్యాలు చెప్పిండ్రు వాళ్ళ ఈ పద్యానికి అర్థం చెప్పమన్నారు అరగంట సేపు ఆలోచన చేసినా గానీ ఆ పద్యానికి అర్థం నాకు దొరకలేదు నా తల్లి రేణుకా ఎల్లమ్మ 6 శాస్త్రాలు 18 పురాణాలు భారత భాగవతములే భూగోళవర శాస్త్రములు వెళ్ళదని చెప్పి అర్థం తెలియక వ్యర్థుడనైపోయి నీ దగ్గర వచ్చినానే రామయ్య
పాటల మధ్యలో వాడేడు పాట కాదమ్మా గంటలు కొట్టాలి చిన్నలు పెద్దలు సీమా సోదరులు కట్టాన కాపులు కమ్మయ్యల ముద్దరులైన పండితులు బొర్రెలు షౌకారులు అంబాడీలు వేచి చేసి ఉండగా అంట యోధులు కన్న నాయకులు రావాలి పాట పాడుతున్నామ్మా మట్టెడు మారు చీకటి మారు శివాళ్ళ గద్దె మీద కూర్చుని పెట్టినాడే చీకటి మారు శివాళ్ళ గద్దె మీద కన్న తల్లని కూర్చుని పెట్టిండు ఇడమ చెల్లెలు గౌరమ్మను కూర్చున్న పెట్టిన కొడుతోడ మీద ముగ్గురు తమ్మను కూర్చున్న పెట్టి రాముడే రాముడు దండ రాముడు ఏమంట ఉన్నాడు ఇల్లమ్మ కొడుకమ్మ మలిశెట్టి రాజులన్న మాటలు పట్టుకొని అమ్మాను దొంగదాని వండిన తల్లి కొండంత మనసు గాయపడుతుంది మాటలు పట్టుకొని స్వయంగా నా తల్లి ముఖం పట్టుకొని అమ్మాను ఫలానా దానివంటే 9 నెలలు గర్భమందు మోసింది 10 నెలలు పాలిచ్చదా మనసు కొండంత మనసు గాయపడుతుంది ఆర్పుతోని నేర్పదీయాల వెన్నెల వెంటికని గుంజినట్టు గుంజుతానండి రాముడే తాడు లేని కట్టు కట్టాలి కట్టెలేని దెబ్బ కొట్టాలని కోరి భార్గవి పరశురాముడైనా మాయల్లమ్మ పెట్టకుండా చెట్టు మొలికెట్ల కొలిసింది రేణుక ఇద్దు పెట్టకుండా చెట్టు మొలికెట్ల కొలిసింది మొగులు లేకుండా వానెట్ల కొట్టినమ్మా మొగులు లేని వాన ఎట్ల కొట్టినమ్మా కోడి లేని ఆవు ఎట్ల కట్టినమ్మా కోడి లేకుండా ఆవెట్ల కట్టింది నీవు మొగుడు లేని పిల్ల పాడవాడతానంటే ఏదో పాడనుకున్న కొడుకు మంది పాట కాదు కొడుకా రామయ్య నా పాట ఉన్నదిరా కన్న కొడుకు